నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క ఆణిముత్యం. అప్పట్లో ఆయన అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం నడిపాడు. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో ఆదర్శం. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి కూడా అనేక సార్లు ఆయన నడిపినటువంటి ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో వైసీపీకి అన్న ఎదురుదెబ్బ తగిలినా ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారనుకున్నారు. ఎందుకంటే అసలే అక్కడ పోటీ చేసినటువంటి పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అంత పట్టు లేదు కాబట్టి ఇక్కడ ఈజీగా గెలవచ్చు అనుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో కూడా ఆయన ఓడిపోయాడు. సరే, అసలు ఆయన నడిపినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాం గురించి, ఎందుకంటే ఇప్పటిదాకా కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ అంటే బులుగు మీడియా వేవలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నిజాలు చెప్పలే. సో తాజాగా ఆయన బయటకు వచ్చేసాడు కాబట్టి నిన్న అద్భుతమైనటువంటి అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఎర్రిబాగులోడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది ఒక ప్రోగ్రాం పెట్టి ఆయన ఏదో ఊడుద్దాం, చించుదాం, పొడుద్దాం అని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడ కూడా ఒక్క పని చేసినటువంటి పాపాన పోలేదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెనకాల నడిచిన అధికారులు ఏ ఒక్క వర్క్ కూడా కంప్లీట్ చేసినట్టు అంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఇచ్చినటువంటి వినతి పత్రాలు కంప్లీట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదంతా మీడియా ముందు షో, మీడియా ముందు ఆయన పెట్టుకున్నటువంటి కింద బిగించుకున్నటువంటి జాకీలు అని చెప్తున్నాడు. సరే, ఒకసారి మీరు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఆ వీడియో చూసిన తర్వాత మనం ఆ వీడియోకి ఫుల్గా కౌంటర్ ఇద్దాం. ఒకసారి చూడండి. కేతిరెడ్డి ఒక ఎర్రిబాగులో ఉన్నాడు. గ్యాప్ కొంత కదా, పొలోమని పొద్దున్నే కారు వేసుకుని మిఠాయిలు పంచుకుంటూ చాక్లెట్లు పంచుకుంటూ తిరిగాడు పిల్లలందరికీ. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఆయనకి ఏ పనైనా వాలంటీర్ అడగకుండా పని అయిందా? వాలంటీర్ చేయనని చెప్పాడు. ఏ పని అవ్వలేదు ఆయనకి. కార్యకర్తకి ఇవ్వలే, స్థానికులకి ఇవ్వలే, నాయకులకి ఇవ్వాలి. ఆయన నాయకుడిగా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఎంతమంది పక్కన ఉన్నా కూడా ఏమైంది? అందరున్నా కూడా ఆయన పిఏని అడిగేవాడు, ఆ పిఏ ఇంకోటి అడిగేవాడు. లాస్ట్కి అందరూ తెలిసి ఆ వాలంటీర్ నిలబెట్టి అడిగేవాడు. ఆడ మా సార్ ఒప్పుకోవట్లేదు సార్, ఇది కుదరదు సార్, ఇది జరగదని చెప్పాడు తప్ప అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా చేశాడా? అది సో కేతిరెడ్డి ఒక ఎర్రిబాగులోడు. ఇక్కడ ఎర్రిబాగులోడు ఏం కాదులే కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కథ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందిలే, అది నేను చెప్తాను. అయితే ఒక రకంగా అదొక షో అనమాట. అది మాత్రం వాస్తవమే. ఆయన నేను పలానా ఊరు వస్తున్నానని చెప్తాడు. ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం వెనకాల ఏం జరుగుతుందనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటెన్షన్ గురించి చెప్తాను. ఆయన పలానా ఊరు వస్తున్నానని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అంతా వచ్చేస్తారు. ఆయన వెనకాల పంచాయతీ కార్యదర్శో విఆర్ఓనో వీళ్ళందరూ ఆయన దిగంగలోనే వస్తాడు. రాంగలోనే ఒక 5 నిమిషాలు ఏదో ఆయన పిచ్చాపాటిగా 4 మాట్లాడేసి ఇక ఊళ్ళోకి పోతుంటాడు. ఊళ్ళోకి పోయిన తర్వాత ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా, ఆ సమస్యలు కూడా వైసీపీ కార్యకర్తలకు నాయకులకి ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రస్తావిస్తూ ఉంటారు. అవన్నీ మన ఆయన కంప్లీట్ చేసినట్టు అంత కొద్దిగా షో చేశాడు. ఇది అక్కడ నడిచినటువంటి ఎపిసోడ్. అయితే ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందించాడు. వెల్ సెట్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, బాగా చేశారు మీరు కేతిరెడ్డి లాగా అందరూ కూడా ప్రజల్లో ఉండండి, ఎవరు ఓడిపోయినా కేతిరెడ్డి మాత్రం ఓడిపోడని చెప్పాడు. కానీ ధర్మవరంలోకి వచ్చేసరికి కేతిరెడ్డి ఒక బీజేపీ అంటే పరిటాల శ్రీరామ్ చేతిలో ఓడిపోవటం వేరు, బీజేపీలో చేతిలో ఓడిపోయారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అంత బలంగా వర్క్ చేస్తుంటే ఒకవేళ ఆయన ఓడిపోయినా బలంగా వర్క్ చేస్తుంటే ఆయన ఓడిపోయినా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బలమైనటువంటి అభ్యర్థి వల్ల ఓడిపోయాడని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అలా కాకుండా ఒక సాధారణమైన వ్యక్తి చేతిలో అతను ఓడిపోయాడంటే ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. నేను ధర్మవరంలో చాలా వరకు చూసా. అక్కడ చాలా ధర్మవరం టౌన్లోనే చాలా ఏరియాస్లో కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, మట్టి రోడ్లతో ఉన్నటువంటి పరిస్థితి. మరి నేను పొద్దున్నే లేచి అన్నీ హంగామా చేసుకుంటా పోతున్నాడు. సిసి రోడ్లు ఎందుకు వేసుకోలేదంటే చాలామందిని అడిగితే అన్నది ఏం లేదన్న, ఆయన జస్ట్ వాళ్ళ మంది మార్బలాన్ని తీసుకొని ఒక షో ప్రదర్శన చేస్తాడు. ఆయన ద్వారా ఒక్క పని కూడా జరగదు. రెండవది ఆయనకి ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రత్యర్థి పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడానికి, భయపెట్టడానికి ఆయన ఈ బందిని వేసుకొని ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం నడుపుతాడు. అంటే మీకు గతంలో చూపిస్తే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళారు వీళ్ళంతా కలిసి. అట్లాగనమాట. అంటే బలమైనటువంటి వ్యక్తిని అక్కడ భయపెట్టడానికి వీళ్ళు ఈ మంది మార్బలాన్ని వేసుకొని ఆయన మీదకి వెళ్తూ ఉంటారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి ముఖ్యంగా
బత్తులపల్లి మండలం, ధర్మవరం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రికార్డులు సరిగ్గా లేనటువంటి భూములన్నింటినీ కూడా అన్వక్రాంతం చేసేయడంలో ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉపయోగపడింది. ఆయన ఊరు వెళ్తాడు, అక్కడ ప్రభుత్వ రికార్డులలో రికార్డులు సరిగ్గా లేనటువంటి భూములు ఎన్ని ఉన్నాయో చూస్తాడు. ఆ భూములు తీసుకెళ్ళిపోయి వాళ్ళు వైసీపీ కార్యకర్తల మీద మార్చి అవి మళ్ళీ చేతులు మార్చుకోవటం, ఇలాంటివన్నీ చాలా చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్లే ఆయన పాపం 2029లో గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పిచ్చి పిచ్చిగా ఓడిచ్చేశారు. దీనికి కారణం అదే. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం ద్వారా ఆయన చేసింది ఏం లేదనేది అందరికీ తెలుసు. ఆ ధర్మవరం ప్రజలకు కూడా తెలుసు. బ్రహ్మాండమైన ఆయన ఎమ్మెల్యే అవడంతో చెరువు మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక కోటను కట్టాడు. ఆ కోటలో ఏదో మనోడు గుర్రాలతోటి స్వారీలు చేస్తాడంటే, అబ్బో మనోడికి హీరో కథలు చాలా ఉన్నాయిలే కానీ మా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి. కాబట్టి ఇవన్నీ ఆ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ చేసుకోవడానికి పనికొచ్చాయి. చివరికి సోషల్ మీడియాలో కేతిరెడ్డి మీద మీమ్స్ తయారు చేసుకోవడానికి పనికొచ్చాయి. ప్రజలకి ఎవరికి కూడా ఒక్క పని జరగలేదు. అడిగిరి ఇడిగిరికి వచ్చినా చివరికి మళ్ళీ వాలంటీర్ల దగ్గరికి రావాలి. ఆ వాలంటీర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఈ పనులు కావు. మరి ఎందుకు తిరిగాడు? జస్ట్ టైం పాస్. పార్టీ వాళ్ళని భయపెట్టడానికి ఒకటి, రెండవది భూములు కబ్జా చేయడానికి ఒకటి. అలాగే సోషల్ మీడియాలో ఆయన ఆయన జాకీలు వేసుకోవడం కోసం తప్ప నుంచి ఆ ప్రోగ్రాం ద్వారా బెనిఫిట్ అయితే ఎవ్వరికి ఏం జరగలేదు. ఇది వాస్తవ విషయం. మేము ధర్మవరం నియోజకవర్గంలో స్వయంగా వెళ్ళి చూసినట్టు చాలా గ్రామాలలో అసలు కనీసం ధర్మవరం టౌన్లోనే ఈ చాలా గొంతుల్లో కనీసం సీసీ రోడ్లు లేవు. అరే బాబు, సీసీ రోడ్లు మెయిన్ టౌన్లో లేవు, పల్లెటూరులో లేకపోవడం వేరే విషయం ఏంటంటే అన్నా ఇంతేనన్నా ఇక్కడ. మరి ఆయన రోజు వస్తాడుగా, ఆయన ఏదో వస్తాడు అంతే, 4 మంది మార్బలాన్ని వేసుకొని వస్తాడు, 4 షోలు చేస్తాడు, కెమెరా ఆఫ్ చేసినామంటే ఫటాఫట్ వెళ్ళిపోతాడు. ఇది ఇంతకుమించి ఏం చేయాలి. ఆయన గ్రౌండ్ లెవెల్లో చేసింది ఏం లేదు, జస్ట్ షో చేశాడు అంతే. అందుకని ప్రజలు కూడా 29లో ఆయనకి 24లో ఆయనకి షో చేశారు. 29లో ఒకవేళ మళ్ళీ పోటీ చేసినా మళ్ళీ షో చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇది వాస్తవ విషయం.